వంశీ అరెస్ట్ అయ్యాడు కదా, ఏంటి అది కరెక్టా రాంగా? కరెక్ట్ కాదు. ఆయన చేసిన న్యాయాన్ని బట్టి నేను చెప్తున్నా. టీడీపీ పార్టీలో ఉన్నంతసేపు ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు, ఎవరు తప్పుగా మాట్లాడలేదు. వైసీపీ పార్టీలోకి వచ్చిన తర్వాతే ఆయన కొంచెం భాష అనేది కొంచెం మారింది, దాన్ని బట్టి జనంలో కూడా కొంచెం వ్యతిరేకత అనేది ఏర్పడింది. దానివల్ల ఆయన కొంచెం గ్రేజ్ తగ్గింది. పార్టీ మారాడని కాదు, పార్టీ మారినాక అతని విధానం మారిపోయింది. ఆయన చాలా మంచివాడు. ఆ పార్టీ మారినాక అదేమైందో మనకు తెలుసు. తెలుగుదేశంలో ఉండగా వంశీ గారు వేరు, వైసీపీలోకి వెళ్ళిన తర్వాత వంశీ గారు వేరు. అసలు గన్నవరంలో టీడీపీ ఆఫీస్ని తగలబెట్టాల్సినంత అవసరం కానీ ఆ పరిస్థితులు కానీ ఎందుకు వచ్చాయన్న? అది అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సింది లేదు దానిలో. అరెస్ట్ చేశారంటే అది తప్పు, నిజమో అబద్ధమో మనకే తెలియదు. అదేనంటే చట్టాలు చూసుకుంటాయి, ప్రభుత్వాలు చూసుకుంటాయి. అది తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే తప్పు, బయటకు వస్తారు. దాన్ని చెప్పడం అవసరం. కొడాలి నాని పరిచయం తర్వాతే వంశీ పాడైపోయాడు. ఓకే, కరెక్టే. అది మట్టి కరెక్టే. కొడాలి నాని గారు కానీ ఆయన కానీ ఎప్పుడు కూడా ఒకే విధంగా ప్రాణ స్నేహితులుగా ఉండే మనుషులే. మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అనేది అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి ఎన్ని కేసుల్లో విజయం సాధించారు? ఏదో కేసు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టాలని తప్ప ఆ కేసులో ఎవరికి న్యాయం జరగదు. గత 3 రోజులుగా గన్నవరం నియోజకవర్గం అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అందరి నోరులో నానుతున్నటువంటి పేరు. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరడం, ఆ తరువాత తనలో వచ్చినటువంటి భారీ మార్పుల దృష్ట్యా గన్నవరం నియోజకవర్గంలో ఏర్పడినటువంటి మార్పులపై తరువాత 2024 ఎన్నికల్లో వంశీ ఘోర పరాజయం తర్వాత గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, గత 3 రోజుల క్రితం వంశీ అరెస్ట్ అయినటువంటి అంశం, గతంలో వంశీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, తగలబెట్టాల్సినంత పరిస్థితులు గన్నవరం నియోజకవర్గంలో ఎందుకు వచ్చాయి, వంశీ ఓటమికి కారణం ఏంటి, యార్లగడ్డ గెలుపుకి మెట్లేంటి అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. వంశీ అరెస్టు చట్ట విరుద్ధం, రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ వర్గాలు, వంశీ చేసిన తప్పులకి చట్టం తన పని తాను చేసుకుంది అని టీడీపీ వర్గాలు. ఇందులో ఏది నిజం, ప్రజలు దేని వైపు ఉన్నారు? రోజుల క్రితం వంశీ అరెస్ట్ అయ్యాడు కదా, వల్లభనేని వంశీ. ఏంటి అరెస్ట్ పైన కొంతమంది ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అమలైంది, ప్రతీకార రాజకీయాలు అంటున్నారు, కొంతమంది ఏమో చట్టం తన పని తాను చేసుకుంది అని చెప్తున్నారు. ఏంటి మీకేమనిపించింది? న్యాయం ఏదనుకుంటే అదే జరుగుద్ది. ఇవాళ నేను తప్పు చేసి తప్పుకున్నా రేపైనా తప్పదు ఆ శిక్షణ పెంచడం. అలాగే అది మంచిగా చెడు అనేది అది దేవుడికి తెలియదు. నీకు వ్యక్తిగతంగా వంశీని అరెస్ట్ చేయడం కరెక్టా కాదు? వ్యక్తిగతంగా చెప్పాలంటమ్మా, కొన్ని పనులు వ్యక్తిగతంగా అయితే వంశీ గారు చాలా మంచివాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుళ్ళు అంటాడు. అంటే ఉన్నవాడిని కొట్టు లేనివాడి పెట్టారు సిద్ధాంతం చేసిన మనిషి, మంచి వ్యక్తి కాదని అన్నాం. కానీ కొంతమంది ఏమన్నారంటే అక్కడ అది ఇక్కడ ఇచ్చేసారంటారు. అది మేము చూసింది లేదు, చచ్చింది లేదు, చెప్పుడు మాటలు ఎంతవరకే. అది ఎంతవరకు కరెక్టో కాదు నాకు తెలియదు. సో ఇక్కడ పార్టీ ఆఫీస్ని తగలబెట్టాడు, అడ్డు వచ్చినందుకు ఆ సత్యవర్ధన్ అనే అతన్ని కూడా ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి ఎస్సీ అని చెప్పి దుర్భాషలాడాడు అని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. నిజమేనా? మేము వచ్చేవాడికి సెంటర్లో అడవుడు ఉంది. ఇక్కడ మరి ఏం జరిగిందో తెలియదు. అక్కడ ఆఫీస్ కూడా తగలబెట్టారని చెప్పుకున్నారు జనం మాత్రం. అది వాస్తవం. వల్లభనేని వంశీ అనే వ్యక్తి టీడీపీలో ఉన్నంతకాలం మంచిగా ఉన్నాడు. వైసీపీకి రాగానే ఆ పార్టీ అంటే సిద్ధాంతాలకి, లేదంటే మిగతా ఎమ్మెల్యేలు ఎలా అయితే ఉన్నారో వాళ్ళలాగా మారిపోయాడు, ఇతర వాళ్ళని తిట్టడం. అది వాస్తవం. టీడీపీ పార్టీలో ఉన్నంతసేపు ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయన గురించి ఎవరైనా సరే చేతిలో దండం పెట్టిన మనిషే కానీ ఎవరు తప్పుగా మాట్లాడలేదు. వైసీపీ పార్టీలోకి వచ్చిన తర్వాతే ఆయన కొంచెం భాష అనేది కొంచెం మారింది, దాన్ని బట్టి జనంలో కూడా కొంచెం వ్యతిరేకత అనేది ఏర్పడింది. దానివల్ల ఆయన కొంచెం గ్రేజ్ తగ్గింది. అంటే 3 సార్లు అవకాశం ఇచ్చినటువంటి పార్టీని అలా తిట్టడం కానీ, లేదంటే అలా ఆ పార్టీ పైన అలాంటి నిందలు వేయటం కానీ కరెక్టేనా? అది కరెక్ట్ అని ఎవరు అనరమ్మా. ఎందుకంటే మనం కూడా జనాలను బతున్నాం, మంచి ఎదురు చెడు తీసుకొస్తున్నాము, మాట్లాడుతున్నాం. అది తప్పని ఆయనకి తెలియాలి. అది మనం చెప్పడానికి కదా, అది ఆయన విచక్షణకి అది. మనం ఒక మనిషి గురించి మాట్లాడుతున్నామంటే మనం కరెక్ట్గా ఉండి మాట్లాడితే తప్పులేదు, మనం లేనప్పుడు మాట్లాడకూడదు. అసలు వంశీని పార్టీ మారిన తర్వాత వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా దగ్గర తీసినటువంటి పరిస్థితి. కొడాలి నాని లాంటి వాళ్ళు కానీ, పేరు నాని లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా చాలా దగ్గరగా తీసుకున్నటువంటి వ్యక్తి, మా స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు అని కొడాలి నాని కూడా చాలా సార్లు మాట్లాడాడు. మరి వంశీ అరెస్ట్ అయ్యి 3 రోజులు అవుతా ఉన్నా, 14 రోజులు రిమాండ్ పడినా ఎందుకు ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు వంశీకి సపోర్ట్ గా? కొడాలి నాని గారు, పేరు నాని వీళ్ళ సావాసాలు పెట్టి ఆయన పాడైపోయింది నాకు తెలిసి. వంశీ గారు అని ఆయన పాడవుతున్న కారణం కూడా వాళ్ళే. వాళ్ళ సావాసం లేనని చెప్పి శుభ్రంగా ఉన్నాడు ఆయన. వాళ్ళ సావాసం పడింది అది పాడైపోయాడు నాకు తెలిసి. నీకు వ్యక్తిగతంగా వంశీ ఓడిపోవడానికి కారణం కానీ, లేదంటే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన యార్లగడ్డ వెంకటరావు గెలవడానికి కారణం కానీ ఏంటి అంటే ఏం చెప్తావు? ఇదేనమ్మా మాటలే. ర్యాష్ భాష పదానికి ఆయనకి కొంత మైనస్ పాయింట్. ఏంటంటే రెండోది ఏంటంటే టీడీపీ పార్టీ ఉన్నప్పుడు అందరూ ఐకమత్యంగా కలిసి పనిచేసేవాళ్ళు. కొద్దిగా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఈయన ఏంటంటే జనాన్ని కలుపుకోవడం కూడా తక్కువైంది. దానివల్ల ఈయన ఓటమికి కారణం, అంతమించి ఏమీ లేదు. మా వ్యక్తిగా అయితే మంచివాడు. ఏంటి అతని విషయంలో
విషయంలో చెప్పాలంటే లేని వాళ్ళందరూ కూడా బాగానే చూశాడు. దాంట్లో మాత్రం ఎటువంటి డోకా లేదు, శుభ్రంగా చూశాడు అందరినీ. కాకపోతే ఏంటంటే వైసీపీ పార్టీకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఇక ఆయనకి ఏం జరిగింది అనేది ఆయనకే తెలియాలి. కొంచెం ర్యాష్గా మాట్లాడటం కానీ చేయడం కానీ భాష కూడా కొంచెం స్పీడ్గా మాట్లాడటం తేడా, దానివల్ల ఆయనకి ఓటమికి కారణం. వంశీ అరెస్ట్ అయ్యాడు కదా, వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే. ఏంటి అది కరెక్టా రాంగా? కరెక్ట్ కాదు. ఆయన చేసిన న్యాయాన్ని బట్టి నేను చెప్తున్నా. అన్ని మాకు కూడా న్యాయం చేశారు. అంటే మామూలుగా ఇక్కడ మట్టికి అందరికి వసతులు చక్కగా కల్పించారు. ఏదైనా సరే అడగంగానే చక్కగా అన్ని సంకల్పం చేసేవాళ్ళు. అంటే వంశీ పైన బాగా వచ్చే ఆరోపణలు ఏంటి అంటే టీడీపీలో ఉన్నప్పుడు వంశీ వేరు, వైసీపీకి వచ్చినాక వంశీ వేరు. ఏంటి మీకు అర్థమైంది ఏంటి? నాకు కావాల్సింది ఏంటంటే ఆయన చేసిన మంచి పనుల గురించి నాకు అదే కావాల్సింది, ఇంకేం లేదు. ఆయన మీద ఆరోపణలు నాకేం లేవు. ఎంతమంది భోజనాలు పెట్టేవాళ్ళు ఇక్కడ ఆఫీస్ లో, ఎవరెళ్ళి ఇట్లా అడిగినా సరే అలా దానం చేసేవాళ్ళు. అంటే ఆయన ఎంత చేసినా అంటే ఇక్కడ పార్టీ ఆఫీస్ తగలబెట్టాడు, అడ్డొచ్చారని చెప్పి ఆయన బట్టి కరెక్టేలేండి. అవి చేసే ఉంటారు. నేను అంత పట్టించుకోలేదు. చేసినా సరే నేను ఒకళ్ళ గురించి నేను పట్టించుకోలేదు. నేను ఆయన చేసిన మంచి పనులు, మా పాపకు కూడా హెల్ప్ చేశారు, మాకు బండి ఇచ్చారు, వ్యాపారానికి దాని గురించి ఆ మంచితనాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఆయన మీద నాకేం లేదు. పార్టీ మారగానే వైసీపీ కట్టుబడి మాట్లాడాడు, వైసీపీ కట్టుబడి చేశాడు కదా. మరి అరెస్ట్ అయిన తర్వాత వంశీకి ఎందుకని వైసీపీలో ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు? ఆయన మాట్లాడిన మాటలను బట్టి తప్పుడు మాటలు మాట్లాడారు, రాంగ్ గా మాట్లాడారు. న్యూస్ చూస్తూనే ఉంటాం టీవీలో. ఆయన అలా మాట్లాడకూడదు అని మాట్లాడారు. వచ్చేసింది, ఎందుకు వచ్చిందో మరి అలా రాంగ్. అసలు దీని మొత్తానికి కారణం కొడాలి నాని పరిచయం అయిన తర్వాతే వంశీ పాడైపోయాడు. ఓకే, కరెక్టే. అది మట్టి కరెక్టే, అంతకన్నా ఇంకేం లేదు. వంశీ గారు మట్టి చాలా మంచి వ్యక్తి. మరి ఎందుకు ఓడిపోయాడు? ఓడిపోవటం అంటే అది ఎలా వచ్చిందో తీరు వచ్చింది. ఓట్లన్నీ ఆయనకే బండి. మరి ఎందుకు వచ్చిందో తేడా మాకు తెలియదు. ఎవరిని అడిగినా సరే వంశీ గారు మంచివారు, ఎక్కడైనా అడగండి షాప్ వాళ్ళు. వంశీ అరెస్ట్ అయ్యాడు కదా, అది కొంతమంది ఏమో కూటమి చేస్తున్న కక్ష సాధింపు రాజకీయం అంటున్నారు, కొంతమంది లేదు తను చేసిన తప్పుకే చట్టం చర్యలు తీసుకుందని కొంతమంది. ఏంటి మీకేమనిపిస్తుంది? చేయబట్టే కదండి చట్టం చర్యలు తీసుకునేది. చేయకపోతే ఇప్పుడు గూగుల్లో కానీ ఏడ్లో కానీ మొత్తం ఆయన ఉన్నట్టు అన్నీ వచ్చినాయిగా రిపోర్ట్లు. వీళ్ళేమో అప్పుడు చేసి ఆయన లేడు, ఇది లేడు అని లేకుండానే గూగుల్లో ఎందుకు వస్తుంది? ఇప్పుడు అలాగేగా కొన్ని కేసుల్లో పట్టుకుంటున్న టెక్నాలజీ ద్వారానేగా. అతను కిడ్నాప్ చేశారని కేసు పెట్టారు, ఉండబట్టేగా కిడ్నాప్ చేసింది, ల్యాబ్ చేసేవాళ్ళు కాదుగా. సంఘటన జరిగిన రోజు ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి పార్టీ ఆఫీస్ సరౌండింగ్స్ లేడు, ఆ మధ్యలో ఎక్కడా లేడు. సరౌండింగ్స్ లేకపోవడం ఆయన కంప్యూటర్ ఆపరేటర్. నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఏదైనా పని ఉంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన కంప్యూటర్ ఆపరేటర్. ఆయన బొచ్చుల అర్జున్ గారి దగ్గర నుంచి పనిచేసిన అతను అక్కడే ఉండేవాడు ఆఫీస్లో. ఆయన ఆఫీస్లో ఉండే అతనేగా. ఇప్పుడు అతను కిడ్నాప్ చేయబట్టే ఇప్పుడు జైలేసింది. అది సవ్వే, చట్ట ప్రకారం వాళ్ళని చూసుకుంటారు, వీళ్ళ ప్రకారం వెళ్తారు. ఆఫీస్ పగలగొట్టబట్టే కదా అతను కేసు పెట్టింది. ఎప్పుడు లేదు అలాగ ఆఫీసులు పగలగొడతాం లేదుగా. అంత అవసరమే వచ్చిందంటే ఇప్పుడు రాజకీయాలు అన్నాక విమర్శలు ప్రతి విమర్శలు ఇలాంటివి సర్వసాధారణం. మరి అలాంటివి బేస్ చేసుకొని ఒక పార్టీ ఆఫీస్ని తగలబెట్టాల్సిన అవసరం, లేదంటే ఒక పార్టీ ఆఫీస్ పైన దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది? ఆ రోజు పరిస్థితులు అలాంటివి అండి. రాళ్లతో దాడులు, కర్రలతో దాడులు చేశారు. ఆ రోజు కవింపు చర్యలు చేశారు. కవింపు చర్యలు ఇదే పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. మేము ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడూ చూడలేదు. నేను 4 ఎలక్షన్లు చూసాను. తెలుగుదేశంలో ఉండగా వంశీ గారు వేరు, వైసీపీలోకి వెళ్ళిన తర్వాత వంశీ గారు వేరు. మార్పు కనబడుతుందిగా. 15 ఏళ్ల పాటు తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన. ఏ రోజు కూడా ఫలానా ఆఫీస్ గొడవ కానీ ఫలానా కొట్లాట గొడవలు కానీ ఏమీ లేవు. వెళ్ళిన సంవత్సరానికే ఈ గొడవ వచ్చి ఇదే తెలుగుదేశంలో ఉంటే ఈరోజు మంత్రి అయ్యేవాడు. ఆయన చేశాడు, చేయలేదని చెప్పట్లేదు, మంచి చేశాడు జనానికి. కానీ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన స్వభావం మారింది, జనానికి దూరం అయ్యాడు. చంద్రబాబు నాయుడు సతీమణిని అసెంబ్లీలో దూషించాడు. ఇవన్నిటితో జనం, గన్నవరం ప్రజలు కొద్దిగా దూరం అయ్యారు వంశీ గారికి. మేము అభిమానం వంశీ గారు తిరిగాం, మా పిల్లల్ని ఆయనతో ఫోటో దిగాం పోయిన ఎలక్షన్కి. టీడీపీ గుర్తుపైన గెలిచి వైసీపీలోకి వెళ్ళినటువంటి వంశీ టీడీపీ పైన చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, లేదంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వెనుక కొంతమంది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి బడా నాయకులు ఉన్నారు అనేది వాదన. ఏంటి, ఎవరు ఆ నాయకులు, ఎందుకు అలా జరిగింది? ఇప్పుడు తెలుగుదేశంలో ఉండగా మట్టి తోపుకున్నారని కేసు పెట్టారు. ఏంటి అదే స్కామ్ చేశారు, ఇళ్ల పట్టాలు అని కేసులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళే కావాలని పార్టీలో చేర్చుకున్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు రౌడీ కాదా, ఇప్పుడే రౌడీయా అని? తెలుగుదేశంలో 15 ఏళ్ళు ఉన్నాడు ఆయన. ఎప్పుడు కూడా ఎలాంటి గొడవ కానీ ఏదీ లేదు. ప్రాణ స్నేహితుడు, ఇద్దరం కలిసి ఒకే కారులో వెళ్తాం, ఒకే చోటకి వెళ్తాం, ఒకే చోట తింటామని మాట్లాడినటువంటి కొడాలి నాని మరి రోజు వంశీ అరెస్ట్ అయ్యి 3 రోజులు అవుతా ఉన్నా, లేదంటే 15 రోజులు 14 రోజులు రిమాండ్ పడినా ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు, ఎందుకు దీన్ని ఖండించట్లేదు? ఎందుకు వస్తారండి? వాళ్ళన్ని చేసిన తప్పులని తెలుస్తున్నాయి కదా. 15 ఏళ్ళు ఎన్ని బూతులు మాట్లాడతాడు అందరు జనాన్ని తెలియదా? ఆయన బూతులు మంత్రి అని కూడా అంటాం మేము అందరం. ఎందుకంటే వాళ్ళందరూ అన్నింటిలో ఉన్నారుగా, వాళ్ళు వస్తారు. వేయలేదు, వాళ్ళ పేపర్లు వేశారు, మా స్నేహితుడు ఇవన్నీ అన్నారు. వాళ్ళు రాలేదే, రారు. వాళ్ళ ఎందుకు వస్తారు? రారు. స్నేహితుడు అనేవాడు ఎప్పుడు ఎక్కడ ఉండాలి, కష్టాల్లో కూడా ఉండరాళ్ళు. అప్పుడు అవసరానికి లాక్కున్నారు.
ఇరుక్కున్నాడు ఆయన మన దారి ఆయన దారి ఆయన చూసుకుని వీళ్ళ దారి వీళ్ళు చూసుకోమంటారు. అలా ఉంటుంది వ్యవహారం. సరే, మరి అసలు 2024లో గెలిచినటువంటి యార్లగడ్డ వెంకటరావు ఆయన కూడా వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినటువంటి వ్యక్తి. మరి అసలు వచ్చిన తర్వాత ఆయన పనితీరేంటి, ఆయన పైన మీ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆయన పనితీరు అంటే ఇప్పుడు రోడ్లు బాగు చేపిస్తున్నాడండి. ఎవరైనా ప్రాణం బాగోలేదని అంటే ఆయన సొంత డబ్బులు ఇవ్వవలసిన లేదు. ఇప్పుడు ఆయన మట్టిలు దోకోడు, స్కాములు చేయడు, కబ్జాలు చేయడు. అవన్నీ చేసేవాళ్ళు అయితే విరాళాలుగా పనిచేస్తూ ఉంటారు డబ్బులు. ఆయన పంచాల్సిన పని లేదు. ఆయనకు అవసరమైన ప్రభుత్వం తరఫు ఏ సాయం కావాలని చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఇది ఉంది కదా, ఆరోగ్య సేవ కింద బీమాలు, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవన్నీ అందుతున్నాయి. 50,000, 20,000, 10,000 చెక్కులు అందుతున్నాయిగా. చేయకపోతే అట ఇప్పుడు మేము రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు వెళ్ళాలంటే ఈ ఆటోలు నడుచుకునే వాళ్ళు 3-4 ఆటోలు టైర్లు బయలుపోయి అవన్నీ ఆ రోడ్లు పడతారా? కూటమి ప్రభుత్వం వచ్చింది కాదుగా. 5 ఏళ్ళు ఏ రోడ్డు వేయలేదు, ఏ అభివృద్ధి లేదు. డ్రైనేజీలు కట్టిస్తున్నారు రాష్ట్రానికి, మళ్ళీ అన్నీ చేస్తున్నారు కదా. అలా రీసెంట్గా వంశీ అరెస్ట్ అయ్యాడు కదా, అది చట్ట వ్యతిరేకమని కొంతమంది, చట్టం తన పని తాను చేసుకుందని, కక్ష సాధింపు రాజకీయాలని కొంతమంది, చేసిన పాపం పండిందని కొంతమంది. ఏం చెప్తావు? చట్టం తన పని తను చేసిపోతుందనే చెప్తాం. మనం చదువుకున్న వాళ్ళని బట్టి మనం చదువుకున్న దానిలో ఉండాలి, కానీ రాజకీయాల పరంగా దాని గురించి కాకుండా చట్టం తన పని తను చేసుకుంటుందని అంటాం. అంటే వైసీపీ నుంచి ప్రధానంగా వస్తున్న ఆరోపణ కేవలం లోకేష్ చెప్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతా ఉంది, కక్ష సాధింపు రాజకీయాలు అమలు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళ పాయింట్. కరెక్టేనా? అది అంతవరకు కరెక్ట్ కాదు. ఆయన ఆలోచిస్తున్నారు అని అనుకుంటున్నారు తప్ప అక్కడ జరిగిన సంఘటనలు కూడా ఆధారంగా తీసుకోవాలి కదా. ఏంటి అసలు గత 10 సంవత్సరాలుగా వైసీపీ హవా ఎంత సాగినా, లేదంటే టీడీపీ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా గన్నవరంలో తన మార్కుని క్రియేట్ చేసుకున్నాడు వంశీ. మరి అలాంటి మార్క్ ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది? ఇప్పుడు ఎందువల్ల అయితే ఆయన అరెస్ట్ చేశారు అనుకుంటున్నారో దానివల్ల ఆయన మార్కు పోయింది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ప్రకారం. అసలు గన్నవరంలో టీడీపీ ఆఫీస్ని తగలబెట్టాల్సినంత అవసరం కానీ, ఆ పరిస్థితులు కానీ ఎందుకు వచ్చాయన్న? అది ప్రత్యేకించి ఎవరో చెప్పవసరం, అందరికీ తెలిసే విషయం. అది పరోక్షంగా కానీ దేనివల్ల అయినా కానీ ఎవరు తగలబెట్టారు ఏంటనేది అందరికీ తెలిసింది. అది కృష్ణా జిల్లాలో ఉన్న చాలా మంది వైసీపీ నాయకులు మా ప్రాణ స్నేహితుడు, మా స్నేహితుడు అని చెప్పుకుంటూ వచ్చారు. మరి వంశీ అరెస్ట్ అయ్యి 3 రోజులు అవుతున్నా, 14 రోజులు రిమాండ్ పడినా ఎందుకు వైసీపీ వాళ్ళు ఎవరు బయటకు వచ్చి, ప్రధానంగా కొడాలి నాని లాంటి వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు ఎక్కడున్నారు ఎవరికి తెలుసు. ప్రెజెంట్ కొడాలి నాని గారు ఎక్కడున్నారు అనేది ఎవరికి తెలియదు కదా. ఆయన ఇక్కడ ఊళ్ళో ఉన్నారా, ఇంకా బయటికి వెళ్ళారా ఏంటనేది అది వాళ్ళు చూసుకోవాలి, మనం చెప్పేది కాదు కాదు. వంశీ టీడీపీలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ అంటే ఏంటి, వైసీపీకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ అంటే ఏంటి? వ్యక్తిగతంగా అయితే వంశీ చాలా మంచివాళ్ళు. టీడీపీలో ఉన్నప్పుడు మరి వైఎస్ఆర్సీపీ వెళ్ళినప్పుడు పార్టీ పరంగా చూసుకుంటారు కాబట్టి ఆయన వెనకాల ఆయన అనుచరులు అంతా ఉన్నారు కాబట్టి అప్పుడు అక్కడ పైన రాజకీయం ఏం చేశారు, పైన అధిష్టానం ఏం చెప్తో అది ఈయన చేసుకుంటూ వచ్చారు. అదేంటనేది వాళ్ళకి తెలుసు. వ్యక్తిగతంగా అయితే వంశీ మంచివాడు, అది మటు చెప్పగలం. వంశీ అరెస్టు కేవలం కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని కొంతమంది, లేదు చట్టం తన పని తాను చేసుకుంది, తను చేసిన తప్పు వల్లే తను అరెస్ట్ అయ్యాడని కొంతమంది. నీకేమనిపిస్తుంది? మనకేం తెలిసే, మామూలుగా చట్టం ఉంది, అత్యధికంగా ఫైనల్ తీర్పు చట్టాందే. మరి ఏం తప్పు లేకుండా అరెస్ట్ చేసే అధికారం ఎవరికి ఉండదు, అది నా ఉద్దేశం. ఆయన కూడా మంచి పనులు చాలా చేశాడు వంశీ గారు. పేదల పట్ల చాలా గౌరవంగా అందరినీ కూడా చక్కగా పలకరిస్తూ మాట్లాడుతూ ఆప్యాయంగా అందరినీ దగ్గరకు చేర్చిన మాట కూడా వాస్తవం. అంటే అంత చేసిన వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు 2024? ఎందుకు ఓడిపోయాడంటే, అయ్యా గన్నవరంలో 2 పర్యాయాలు చేశారు. కొత్త వైపు కూడా చూడాలనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. అందుకనే కానీ అంతగా వ్యతిరేకం అంటూ లేదు. వల్లభనేని వంశీ అనే వ్యక్తి టీడీపీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, వైసీపీకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు? ఆయన ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉన్నాడు. టీడీపీలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకమై ఉన్నాడు, తర్వాత వైసీపీలోకి వచ్చినాక కూడా అలాగే. అంటే వైసీపీకి వచ్చిన తర్వాత తన మాట తీరు మారిపోయింది, మాటల్లో దురుసుదనం పెరిగిపోయింది, ప్రత్యర్థి పార్టీల పైన మాట్లాడేటువంటి వ్యాఖ్యలు తారాస్థాయికి చేరుకున్నాయని. తారాస్థాయి అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులను బట్టి, అంతే తప్ప వ్యక్తిగతంగా వంశీ గారు మంచివాడే. ట్రస్ట్ ప్రకారం ట్రస్ట్లు ఇచ్చి బాగానే చేశాడు ఆయన. మరి వంశీ టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన తర్వాత చాలా మంది కొంచెం అండగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. కొడాలి నాని లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి వాళ్ళు, వీళ్ళు చాలా మంది మా ప్రాణ స్నేహితులు అని చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. మరి అరెస్ట్ అయ్యి ఈరోజు జైల్లో ఉన్నా కనీసం ఆయనకి సపోర్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేదంటే ఆయన సపోర్ట్గా ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితులు ఎందుకని వీళ్ళు మాట్లాడలేదు? అది వ్యక్తిగత అభిప్రాయం వారి మధ్య. ఇప్పుడు ఒకే వ్యక్తికి ఎప్పుడు కూడా సానుకూలంగా ఎవరు ఉండలేరు. కొన్ని సందర్భంలో ఆపదలో ఉన్నప్పుడు వదిలేసే వాళ్ళు ఉంటారు, ఆపదలో ఉన్నప్పుడు హక్కును చేర్చుకునే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ అభిప్రాయం ఏంటనేది మనం ఎలా ఊహిస్తాం? అయితే ఏదేమైనప్పటికీ కొడాలి నాని గారు కానీ ఆయన కానీ ఎప్పుడు కూడా ఒకే విధంగా ప్రాణ స్నేహితులుగా ఉండే మనుషులే. మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అనేది అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు కదా, అది తప్పు అని కొంతమంది,
రైట్ అని కొంతమంది, మీరేం చెబుతారు? మేము రైటే అని చెబుతాం. అరాచకాలు అవి బాగా ఉండవు కాబట్టి ఇక గన్నవరంలో కొన్నాళ్ళ క్రితం వరకు అసలు వేరే ప్రభుత్వం అనేది లేకుండా చేశారు. ముఖ్యంగా భువనేశ్వర్ని తిడతాం బాగా ఎఫెక్ట్. కనీసం వాళ్ళ వంశీ డైరెక్ట్ రాకపోయినా వాళ్ళ అనుచరులు మాత్రం వివిధ రకాలుగా బీభత్సం సృష్టించారు. గన్నవరం నియోజకవర్గంలో వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ రాడ్లు పట్టుకొని తిరిగారు, కర్రలు పట్టుకొని రోడ్ల పైన వీరవాహం ఏం జరిగింది అప్పుడు? తిరిగారు పార్టీ ఆఫీస్ తగలు పెట్టినప్పుడు అదే పని కదా వాళ్ళకి. ఏంటంటే అంత తాగుబోతులు, ఈ కోడి పందాలు, అంతా బ్యాచ్, ఒక గోండా బ్యాచ్. అసలు పార్టీ ఆఫీస్ తగల పెట్టాల్సినంత అవసరం కానీ ఆ పరిస్థితులు కానీ ఎందుకు వచ్చింది? అవసరం ఏమొచ్చిందంటే ఇప్పుడు మీరు మాట్లాడారు, ఆ పార్టీ మాట్లాడేది ఆ పార్టీ వాళ్ళు మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు లేని ఇది ఎదుటాడు మాట్లాడినప్పుడు చేస్తే ఇప్పుడు అదే పట్టాభి గారు ఏదో సైకో అన్నాడు, పిల్ల సైకో అన్నాడు, అది చేశారు. అది బాబా, అసలు ఇవన్నీ పక్కన పెడితే వంశీ అనే వ్యక్తి టీడీపీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, వైసీపీకి వచ్చాక ఎలా ఉన్నాడు? టీడీపీలో ఉన్నప్పుడు మేము బాగా సపోర్ట్ చేసాం, బాగా చేసాం. ఇప్పుడు పార్టీ మారాడని పార్టీ మారాడని కాదు, పార్టీ మారినాక అతని విధానం మారిపోయింది. అతని విధానం మారిపోయేసరికి మనం మాట్లాడాలి. అసలు ఇప్పుడు వంశీ అరెస్ట్ ని కక్ష సాధింపు రాజకీయం కింద చూడొచ్చా, లేదంటే ఒక దళితుడిని తిట్టాడని చెప్పి మేము అరెస్ట్ చేసామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు? ఒక దళితుడు కాదు, ఏమీ కాదు, దళితుడు అయితే కావచ్చు, అతను కూడా అరెస్ట్ చేయడం, అతన్ని కిడ్నాప్ చేశారని అంటున్నారు కదా అందరు పోలీసులు చెబుతున్నారు. సరే, ఈ విధంగా చేయటం కూడా అది తప్పు. వంశీ అరెస్ట్ చేయడం తప్పులేదు. ఒకటే మాట, వంశీని అరెస్ట్ చేయడం చట్టబద్ధత, చట్ట వ్యతిరేకమా? చట్ట పద్ధతే. ఓకే, ఆయన వ్యక్తిగతంగా మంచివాడే, పార్టీ పరంగా మనం ఏం చెప్పలేము. వంశీ గారికి పర్సనల్గా సామాన్య మానవులకు అందరికీ మంచి చేసినోడే. ఆయన వ్యతిరేకత లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. ఆయన చాలా మంచివాడు. ఆ పార్టీ మారినాక అదేమైందో మనకు తెలియదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు వల్లభనేని వంశీ అంటే ఏంటి, వైసీపీకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ అంటే ఏంటి? ఏ పార్టీలో ఉన్నా ఆయన మార్కే ఉంటుంది కానీ పార్టీ రూపాన ఏముండదు. ఆయన మనిషిని చూసే ఓటేస్తారు, పార్టీని చూసి ఓడిపోయారు. మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయాడు? 2019లో అంటే ఫ్యాన్ గాలు అంత బలంగా ఇచ్చినా టీడీపీ గుర్తు మీద గెలిచాడు, మరి 24లో ఎందుకు ఓడిపోయాడు? జగన్ చేసిన మంచి పనులకి ఓడిపోయాడు. ఆయన చేసిన మంచి పనులు ఉంటే మళ్ళీ గెలిచేవాడేగా, అందుకే ఓడిపోయాడు. వంశీ అరెస్ట్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. కేవలం కక్ష సాధింపు రాజకీయాలు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. లేదు, జరిగిన పరిస్థితికి చట్టం తన పని తాను చేసుకుందని కొంతమంది. మీరేమంటారు? చట్టానికి అందరూ సమానులే, కాకపోతే ఆయన ఎక్కువ చేశాడు తక్కువ చేశాడు మాకైతే తెలియదు. మేము సామాన్య మానలో ఆయన ఎవడు అడిగినా పెట్టేవాడే కానీ లేదనేవాడు కాదు. వైసీపీ నాయకులు అందరూ కూడా కొడాలి నాని కానీ, పేరు నాని కానీ, లేదంటే చాలా మంది నాయకులు మరి వంశీ అరెస్ట్ అయ్యాడు, 3 రోజులు అయింది జైల్లోకి వెళ్ళి, ఇప్పటికి 14 రోజులు రిమాండ్లో ఉంటే ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? ఏంటంటే అన్నీ నేర్పించారు ఆయనకి, నేర్పించినాక ముగ్గులో దించారు. ఇప్పుడు ముగ్గులో దిగినాక ఆయన ఏమంటాడు, మీతో పాటే నేను అన్నట్టు. ఆయనకి సపోర్ట్ చేస్తే నన్ను ఎక్కడ పట్టుకుంటారని వాళ్ళు దాక్కున్నారేమో, మనం ఏం చేయలేము కదా. అసలు వంశీ ఇలా అవడానికి ప్రధాన కారణం కొడాలి నానినే. కొడాలి నాని స్నేహం అలవాటు అయిన తర్వాత ఇలా మారిపోయాడు వైసీపీకి వచ్చిన తర్వాత. ఒకప్పుడు కొడాలి నాని కూడా టీడీపీలో ఉండేవాడే, ఏదో వ్యతిరేకంతో బయటకు వెళ్ళాడు. ఆయన అమ్మట వంశీని లాక్కెళ్ళాడు. ఆయన కూడా ఎప్పుడు టీడీపీ మనిషే కానీ ఏదో గంభీరంగా అటు ఉంటున్నాడు, అంతే, ఏం లేదు. ఎప్పుడు కానీ టీడీపీ వంశీ, ఇప్పుడు కాదు, ఇంకొక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో టీడీపీ తీసుకుంటుంది అంటారు. అంటే భువనేశ్వరం తిట్టారు, లోకేష్ తిట్టారు, దానికి కొన్ని క్షమాపణలు ఉంటాయి, అవి ఆల్రెడీ చూసుకుంటారు. మనం అక్కడ దాకా వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు వంశీ అరెస్ట్ అయ్యాడు కదా, అది కొంతమంది న్యాయబద్ధం అని, కొంతమంది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అని. ఏంటి మీకేమనిపిస్తుంది? ఇవన్నీ కామనే కన్నా, గవర్నమెంట్ ఒత్తిడి మారినప్పుడు అరెస్టులు ఇవన్నీ మళ్ళీ బెయిల్ తీసుకోవడం ఇవన్నీ కామనేగా. పోలీసు అధికారం ఇవన్నీ ఆ గవర్నమెంట్ ఇల్లు ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఇవన్నీ మామూలేనన్నా. కాలయాపన చేసుకోవడం తప్పితే మధ్యతరగతి కుటుంబం, మధ్యతరగతి పీపుల్ పట్టించుకున్న కొడుకు ఎవరు లేరు. వంశీ వ్యక్తిగతానికి వచ్చేసరికి టీడీపీలో ఉన్నప్పుడు వంశీ ఎలా ఉన్నాడు, వైసీపీకి వచ్చిన తర్వాత వంశీ అన్న ప్రతి నాయకుడు అంతే ఉన్నారన్న. పర్టికులర్ వంశీనే ఇది కాదు, ప్రతి రాజకీయ నాయకులు అందరూ అంతే ఉన్నారు, జెన్యూన్గా ఎవరు లేరు. వంశీకి 3 సార్లు అవకాశం ఇచ్చిన టీడీపీనే తిట్టారని కొంతమంది, లేదు కావాలనే మోసం చేసి వెళ్ళిపోయారని కొంతమంది. ఏంటి ఇప్పుడు పార్టీలో మారినప్పుడు ఆ పార్టీని పోడాలి, పోడపోతే వాళ్ళని పట్టించుకోరు. ఇది సర్వసాధారణం కదా రాజకీయం అన్నాక. ఇప్పుడు వంశీ అరెస్ట్ అయ్యాడు కదా, కొంతమంది తప్పు అని, కొంతమంది రైట్ అని. మీకేమనిపిస్తుంది? నాకే అనిపిస్తుంది ఇప్పుడు అది అరెస్ట్ చేశారంటే అది తప్పు నిజమో అబద్ధమో మనకే తెలియదు. అదేనంటే చట్టాలు చూసుకుంటాయి, ప్రభుత్వాలు చూసుకుంటాయి. అది తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే తప్పు, బయటకు వస్తారు. దాన్ని చెప్పడం అవసరం. కొంతమంది వైసీపీ వాళ్ళు, లేదంటే వంశీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, వంశీ అభిమానులు కక్ష సాధింపు రాజకీయాలు కేవలం వంశీ పైన పగ తీర్చుకోవడానికి అప్పుడు మాట్లాడారు కాబట్టి అందుకే అరెస్ట్ చేశారని చెబుతున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ రాజకీయాలు అన్నాక ఎవరు ఏం మాట్లాడుకుంటారో, ఎలా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారో, ఎలా మాట్లాడుకుంటారో అనేది గత. ఇప్పుడు జరిగింది ఏంటంటే దానికోసం అనేది కాదు కదా, ఇది ఏమిటంటే అక్రమ కేసు కింద పెట్టుకోవచ్చు, సంథింగ్ ఏదో చేశారనేది ప్రభుత్వానికి దానికి లింక్ పెట్టకూడదు. ఈ కోణంలో అరెస్ట్ చేశారు కాబట్టి ఆ కోణంలోనే చూద్దాం. అది తప్పు ఒప్పు అనేది తర్వాత తెలుస్తుంది.
టీడీపీలో ఉన్నప్పుడు వంశీ ఎలా ఉన్నాడు, వైసీపీలోకి వచ్చిన తర్వాత వంశీ ఎలా ఉన్నాడు? టీడీపీలో ఉన్నప్పుడు బాగున్నారు, వైసీపీలో ఉన్నప్పుడు బాగున్నారు. ప్రభుత్వం పరంగా అయితే వంశీ గారి ఇక్కడ గన్నవరంలో అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ మీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు కదా, అదేమో కొంతమంది తప్పు అంటున్నారు, కొంతమంది రైట్ అంటున్నారు. మీకేమనిపిస్తుంది? ఆయన అరెస్ట్ చేయడం అనేది రీజన్ లేకుండా అరెస్ట్ చేశారు అనుకుంటున్నాం మేమైతే. అసలు సంబంధం లేని విషయంలో ఇప్పుడు ఆయన అసలు స్పాట్లోకి వెళ్ళలేదు, ఎవరో వెళ్ళారు, ఏదో అల్లరి చేశారు, కానీ ఆయన వెళ్ళలేదు కదా అక్కడికి. మరి ఆయన ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అరెస్టులు కాకుండా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఎక్కడ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా డైవర్ట్ పాలిటిక్స్ లాగా ఏదో కార్యక్రమం తీసుకొస్తున్నారు. రెడ్ బుక్ అరెస్టులు తప్ప మిగిలిన ఏమి ప్రజాపాలనలా కనపట్లేదు. మరి మీరు అన్నట్లుగా నిజంగా రెడ్ బుక్ అమలు చేస్తుంది అనుకుంటే మరి దానికి ఎందుకు 8 నెలల టైం తీసుకున్నారు? 8 నెలలు అంటే కంటిన్యూగా రాష్ట్రంలో ఎక్కడోసారి చేస్తానుంటారు, ఏదో చేస్తానుంటారుగా, ఇక్కడ చేయకోకుండా ఎక్కడ లేరుగా. ఇచ్చిన హామీని నెరవేర్చినప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంటది కానీ అనుకూలం ఉండదుగా ఏ ప్రభుత్వానికైనా. నిజంగా వంశీ ఈ విషయంలో అంటే తన అరెస్ట్ అయిన కేసులో చేసిన వ్యక్తి కాకపోయి ఉంటే మరి ఎందుకు పారిపోయాడు అన్న విమర్శ వంశీ పైన ఎందుకు వచ్చింది? ఆయనకి పదవి పోయింది, ఆయన హైదరాబాద్ లో ఆయనకి ఇల్లు ఉందా, అక్కడ ఆయన ఇంట్లో ఉంటున్నాడు. ఆయన సాధారణంగా అనేది ఏంటి అంటే వంశీ అనే వ్యక్తి టీడీపీలో ఉన్నంత కాలం వల్లభనేని వంశీ ఒక కోణం, వైసీపీకి వచ్చిన తర్వాత ఇంకో కోణం అంటున్నారు. మీకేం అర్థమైందా? వల్లభనేని వంశీ గారు వచ్చిన కాడి నుండి ప్రజల పక్షాన ఉన్నాడు, పేదల పక్షాన ఉన్నాడండి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి పెత్తందారుల ప్రభుత్వం నడుస్తుంది తప్ప పేదల ప్రభుత్వం నడవట్లా. ఇప్పుడు మరి ఇదే పెత్తందారు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పనిచేశాడు కదా వంశీ. పనిచేసిన పేదల పక్షాన ఉన్నాడు ఆయన ఆ టైంలో. వంశీ టీడీపీలో ఉన్నంత కాలం అది మామూలు పార్టీ. ఏ పార్టీలో ఉండా ఆయన ప్రజల పక్షాన ఉన్నాడు, ఏ పేదల పక్షాన ఉన్నాడు ఆయన. ఇప్పుడు అది ఆయన పేదల్లో ఇవాళకి ఈ రోజు కనుక ఆయన వచ్చి పోటీ చేస్తే ఆయనే గెలుస్తాడు. అది మరి 2024 ఎందుకని గెలవలేదు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత గాలి వచ్చింది కాబట్టి దాంట్లో భాగంగా ఇది అయింది. ఇప్పుడు గెలిచిన అసలు అంటే యార్లగడ్డ వెంకట్రావు ఆయన పనితీరు ఏంటి? ఏమంటే వెంకట్రావు గారు అంటే ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఆయన కోణంలో ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు వెంకట్రావు గారి దగ్గర గబుక్కున ఆఫీస్కి వెళ్ళాలంటే సామాన్యుడు ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు అదే వంశీ గారి ఆఫీస్కి ఎవడ ఆఖరికి అడుక్కునేవాడు కూడా వెళ్ళేవాడు. అది పరిస్థితి ఆయనకి తేడా. టీడీపీలో ఉన్నంత కాలం వంశీ ఒకలాగా ఉన్నాడు, వైసీపీలోకి వచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నాడు. ఆ వచ్చిన మార్పు ఫలితమే ఈ అరెస్ట్ అన్న పాయింట్ ఉంది. అదేం లేదు, ఆయన మంచిగా చేశాడు. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఏం జరిగిందో తెలియదు కానీ ఓటమికి కారణం అయితే ఎవరికీ తెలియదు.